ओम द्रवन्ते राजावरणो ध्रुवम् इन्द्रस्याग्निं च ध्रुवं राष्ट्रं धारयतां ध्रुवम् కొట్టుకోండి టెంకాయ నారాయణ చెప్తారు చెప్పండి. కొంచెం వెనకాలండి, అందరు ఫోటోలు రావాలి. కొంచెం వెనకాలండి మేడం ఫోటో మేడం తీసుకొచ్చి పెట్టావు నాకు మళ్ళీ ఈరోజే వచ్చింది. అందరూ రహదారి మీద ఉండే వాళ్ళందరూ కూడా కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం గ్రామస్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నాయకులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ప్రాంతం అత్యంత మారుమూల ప్రాంతం అన్న అందరూ మీ కరతాళ ధ్వనులు కొంచెం జాగ్రత్త, కొంచెం పైకి ఎత్తి పట్టుకో. చెంచున మీరు కొంచెం విధంగా మేడం ముందుగా నాగాయగుంట ప్రజలకి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించినందుకు మీ గ్రామ ప్రజలకు ముందుగా నమస్కరించుకుంటున్నాను. ఎంతో అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించారు మీరందరూ. ఆ రోజు నుంచి మీ నాయకులు
ఎప్పుడైనా మా ఊరికి రాండమ్మా అని పిలుస్తూనే ఉంటారు. కానీ మీ ఊర్లో ఏదో ఒక పని చేసిన రోజు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు దానికి గాను నాగాయగుంటలో 25 లక్షలతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లు చాలా అవసరం కాబట్టి మొట్టమొదట దాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అలాగే గ్రామ ప్రజలకి, సోదరీమణులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ వచ్చి కూర్చోండి. ఆర్డబ్ల్యూసీ వాళ్ళు కదా, ఆర్డబ్ల్యూసీ అధికారులకి ముఖ్య తెలుసు. మనం అధికారంలోకి వచ్చి ఈ సుమారు 20 నెలలుగా వస్తుంది. 20 నెలల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు ప్రామిస్ చేశారో సూపర్ 6 పథకాలు అని చెప్పి మీ ముందరికి వచ్చాం మేము ఓట్ల ముందు, అవన్నీ కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసా లేదో, ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మీకు అందరికీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అలాగే చేసి ఈరోజు నిన్నగాక మొన్న మనం పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ రైతులకి అందివ్వడం జరిగింది. అలాగే మీకందరికీ తెలుసు, ఇది వరకు మన పంటలన్నీ కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి ప్రభుత్వం మనకి 48 గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లలో జమ చేయడం జరిగింది రైతులకి. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. ఏమమ్మా మీ ఊర్లో వచ్చిందా తల్లికి వందనం? పిల్లలకి వచ్చిందా? స్కూల్కి వెళ్ళి వచ్చిందా? అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు అందిస్తామని చెప్పాం. మీరందరూ ఉచితంగా వెళ్తున్నారా? ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళేటప్పుడు, నెల్లూరుకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారా? అదే. అలాగే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల అకౌంట్లలో 2 సార్లు ఆల్రెడీ మీకు డబ్బులు జమ చేస్తున్నాం. అది కాకుండా యూరియా కట్టలు ఎవరికి, చిన్న కారు రైతు నుంచి పెద్ద రైతు వరకు, సన్నకారు రైతు వరకు అందించడం జరిగింది. అందిందా మీకంతా? యూరియా అందిందా? అలాగే రైతులకి 20-30 సంవత్సరాల నుంచి తవ్వని పంట కాలువలు కూడా మనం కొన్ని గవర్నమెంట్ ద్వారా, అది గవర్నమెంట్ తవ్వడానికి లేట్ అవుతుందంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ కాలువలు తవ్వించడం జరిగింది. అవి మీ ఊర్లో కూడా జరిగాయా? రైతులందరూ సంతోషంగా ఉన్నారా? అలాగే మనం మీకందరికీ తెలుసు, మొన్ననే కరెంట్లలో కూడా కరెంట్ బిల్లు మనకి మొన్న 13 పైసలు యూనిట్కి 13 పైసలు తగ్గించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తారు. అలాగే ఇక్కడ ఆక్వా రైతులు ఉంటే 3.5 ఉన్నదాన్ని 1.5కే, యూనిట్కి 3.5 రూపాయలు ఉంటే 1.5 రూపాయలు చేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి మత్స్యకార సోదరులు ఎంతో మంది ఉన్నారు తీర ప్రాంతంలో, వాళ్ళందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది. 2 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు. ఇవే కాకుండా పేద ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఒక తట్టడు మట్టి కూడా ఏ రోడ్డు మీద వేసిన పాపాన్ని పోలేదు, ఎక్కడ ఏ పని జరగలేదు. కానీ ఈరోజు మనం ఒకటొకటి చేసుకుంటూ చిన్నగా ముందుకెళ్తూ ఉన్నాం. ఆ విధంగానే ఈరోజు నాగాయగుంటలో 25 లక్షలతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ ప్రారంభించాం.
అందులో 5,50,000 ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు అందించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 9 లక్షలు, జడ్పీ నుంచి 5 లక్షలు ఖర్చు చేశాం. ఈ రకంగా ఎలాగైనా సరే ప్రజల సమస్య తీర్చాలి అని ఒక దగ్గర డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయకుండా అన్ని దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా చేయడం కూడా జరిగిందని మీకు అందరికీ తెలుసు. అలాగే కొత్త కొండూరు పాలెం నందు 15 లక్షలతో సాగునీటి కొరకు బావి మంజూరు చేయించి పూర్తి చేయించాం. రైతులకు సాగునీటి అవసరాలు కూడా తీర్చామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్త కొండూరు పాలెంలో మరో 3,50,000తో సీసీ రోడ్లు వేయించాం. పాత కొండూరు పాలెంలో సిఎస్ఆర్ నిధులు 3,50,000తో అక్కడ కూడా రోడ్లు ఇప్పించాం. ఈ ప్రాంతానికి సిఎంఆర్ఎఫ్ కింద 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అంటే మీకు అందరికీ తెలుసు, ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధియే కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ఎలా ఉన్నారంటే మానవతా దృక్పథంతో వాళ్ళు ఒళ్ళు బాగలేక చూపించుకోవడం, ఒక పక్కనైతే అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, అలా పడిన వాళ్ళకి ఆయన అండగా నిలుస్తూ ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆయన డబ్బులు చెక్కుల రూపంలో మనకు అందిస్తున్నారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 7 కోట్ల రూపాయలని కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ సీఎం గారు సహాయ నిధి నుంచి వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఊర్లో సుమారు 5 లక్షలు మనం అందించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 9 లక్షలు కేటాయించింది. గత ప్రభుత్వం పంచాయతీల్లో ఎప్పుడు కూడా ఎక్కడ ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళు. అలాంటిది ఈరోజు మనం ఈ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏం అవసరమో అవి ముందు వేసుకుంటూ దాని తర్వాత కొరవి కూడా వేసుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నాగాయగుంటలో ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలతో పనులు ఇక్కడ స్టార్ట్ చేశాం. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. రాబోయే రోజుల్లో మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. అందువల్ల పేద ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటికే అందరికన్నా ముఖ్యంగా ఆసరాగా నిలబడతాం. నాయకులమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా, మీ ఊర్లో ఉన్న నాయకులు కూడా అందరూ చాలా మంచి నాయకులు. వాళ్ళందరూ నిత్యం మీకోసం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి అమ్మ మా ఊరికి ఇది అవసరం, ఎందుకంటే మీ ఊరు మీరేమనుకోకపోతే కొంచెం మారుమూలుంది, లోపలికి ఉంది, మీ సమస్యలు నాయకులకి తెలిసే విధంగా ఉండదు మీ ఊరికి వస్తే తప్పితే. కానీ ఈ అన్నోళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, మా ఊరికి రమ్మా అని చెప్పి అందరూ మీ నాయకులు. నేను ఇదే వాళ్ళకి పంపించేదాన్ని. ఈరోజు మనం కొన్ని పనులు చేసుకొని వాటిల్ని మీకు ఇదిగో నేను చేశాను అని చెప్పి మీ ఊరికి రావడం, మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో 8 కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం దారి విస్తరణ చేపట్టాం. నిత్యం మీరు వచ్చే ఆ రోడ్డు వెడల్పు చేసి 8 కోట్ల రూపాయలతో విస్తరణ కూడా చేపట్టబోతున్నాం. అది కూడా తొందరగా పూర్తవుతుంది. అట్లే మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందు అలాగే మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మారుమూల గ్రామంలో అప్పుడప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది, 3 ఫేజ్ కరెంట్ ఉండదు, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతుంటారు. మన ఈ ఆర్డిఎస్ స్కీమ్తో 50 లక్షల రూపాయలతో ఇంచుమించు 3 ఫేజ్ లైన్లు మొత్తం తీసుకొని వస్తున్నాం. చంద్రన్న వెలుగులు పేరుతో మీకు అంతా గ్రామాల్లో అంతా ఎప్పుడూ కరెంట్ ఉంటుంది, 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం ఎలక్షన్ ముందు
ఎన్నో మాటలు చెప్పాం మేము. మీకు ఎంతోమంది యువత ఉన్నారు, వాళ్ళందరూ నాతో కలిసి అభిమానంగా అమ్మ మేము మీకు ఓటేస్తాం, మీతోనే ఉంటామని చెప్పి ఎంతోమంది చెప్పారు. ఆ రోజు నేను వాళ్ళందరికీ కూడా ప్రామిస్ చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకి, చదువుకున్న వాళ్ళకి తప్పకుండా అండగా ఉంటాను, వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఎంపీ గారు నేను ఇద్దరం చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు ఇస్కాన్ సెజ్లో ఆల్మోస్ట్ 2 ఎథనాల్ ఫ్యాక్టరీలు, ఇంకొకటి అన్నిటికన్నా పెద్ద బ్రాండింగ్ కంపెనీ టాటా వాళ్ళది ఒక సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా వస్తుంది. మిగతా ఫ్యాక్టరీస్ లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ అని ఇప్పుడంతా ఎర్లీ స్టేజ్ లో ఉంది. ఇంకొక సంవత్సరంలో 1.5 సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తవుతాయి. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని మనం ఎలా అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ నెరవేరుస్తూ మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించు 30 ఏళ్ల నుంచి అక్కడ పడిపోయి ఉన్న ఇస్కాన్ సెజ్లో కదలిక తీసుకురాగలిగారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి తప్పకుండా మన యువతకి ఉపాధి కల్పించబోతున్నాం అతి త్వరలో. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంత మంచిగా ఇక్కడికి వచ్చిన నాగాయగుంట ప్రజలకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మీ ఊరికి మరిన్ని ఏమేమి అవసరం ఉన్నాయో అభివృద్ధి పనులు అన్ని చేసుకుంటూ మీ ముందుకు మళ్ళీ వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.